హాయ్ వెల్కమ్ టు ఫిలిం ఇచ్చటల్లో అమ్మబడును కొనబడును అనే మూవీ ఈ ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతుంది. ఆ మూవీ యొక్క విశేషాలను తెలుపుటకు మన దగ్గరకు వచ్చారు మూవీస్ టీమ్ డైరెక్టర్ అంజన్ దాస్ గారు మరియు హీరో సుధాకర్ గారు. ఈ మూవీ యొక్క విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎంజాయ్. ఈరోజు మనం ఏం యూత్ కింగ్ స్టార్ యూత్ తో ఉన్నాం. కూడా భూమి కిచెన్ లో ఉన్నాం. అయితే హోస్ట్లు ఇంతమంది ఉన్నారు, గెస్ట్ మేము ఇద్దరే ఉన్నామని అనుకుంటారు. అన్నావులే అన్నమేమనుకున్నా అన్నావులే. సరే అన్న, ఇప్పుడు లక్ష్మణ్ డైరెక్ట్ ఈ కో డైరెక్టర్ అని మర్చిపోండి. ఇప్పుడు మీరు నా గెస్ట్, నేను మీ హోస్ట్. ఓకేనా? మళ్ళీ నాకు వేస్తారు మీరు. సరే, ఫస్ట్ క్వశ్చన్ ఎవరు స్టార్ట్ చేస్తారు? 7 years 6 years యూట్యూబ్ ఛానల్లో పెట్టారు. అంటే అన్ని సంవత్సరాలు పట్టింది నీకే ఆయన హీరోగా చేయడం. అంటే నీకు అనిపించింది, మరి మాకు అనిపించాలంటే 3.5 hours లో మేము హీరో అనుకోవచ్చా? యాక్చువల్లీ 3.5 hours ఏం లేదు, మూవీ 2 hours 20 minutes. ట్రైలర్ చూసిరా మీరు? చూసాం. మరి మా వాడు హీరో లాగా అనిపించలేదా? నాకైతే అనిపించలేదు. ఫైటింగ్ లో ఖచ్చితంగా అనిపించింది. దేనికి అనిపించలేదు అంటారు? అంటే అదే మీరే 7.5 hours యూట్యూబ్ ఛానల్ పెట్టి అప్పటిదాకా అనిపించలేదు మీకు. అదే ఇయర్స్. మరి మాకేమో ధన్మని హీరో అనగానే అదే డౌట్ వచ్చింది. అంటే డైలాగ్ ఇవన్నీ నచ్చలేదా? నచ్చింది. మగ ఆయన కొంచెం హీరో అంటే మాకు సడన్లీ కదా. అంటే మహేష్ బాబు లాగా తెల్లగా, మరి హైట్ గా, అట్లా అంటేనే హీరో అనుకుంటాం కదా మేము. ఆడియన్స్ అంతా, నేనేనే కాదు ఆడియన్స్ అందరు అనుకుంటారు కదా. మా ఓన్ క్యారెక్టర్ చిల్లర చిచ్చర చైన్ స్నాచర్ క్యారెక్టర్. ఇప్పుడు చెప్పండి, సెట్ అయినా లేదా? ఓకే, ఇప్పుడు క్లారిటీ ఉంది, అందుకే నేను క్వశ్చన్ వేసింది. ట్రైలర్ లో చూస్తే అలానే ఉంది. ఇప్పుడు సినిమా రిలీజ్ అయితే కదా, దాన్ని బట్టి హీరో నిలబెట్టుకున్నా మాకు రాలేదు. సినిమా రిలీజ్ చూసినాక హీరోనా కాదని నేను డిసైడ్ చేస్తాను. పబ్లిక్ ఆడియన్స్ తెలుస్తుంది. అన్ని దోమాలు అన్న డైలాగులు ఉన్నాయి. మా ఓన్ క్యారెక్టరే అది బ్రో. దోమాల దంద క్యారెక్టరే మా ఓన్ది కాబట్టి దోమాల దంద డైలాగ్స్ వచ్చింది. ఇప్పుడు ఇంకోటి మీరు అన్నారు కదా, మహేష్ బాబు అలాంటి వాళ్ళు అయితే హీరో అంటే, అలాంటి వాళ్ళప్పుడు ఆ హీరోలకు ఇట్లాంటి డైలాగ్ కొట్టలేదు. దోమాల దంద డైలాగ్ కొట్టలేదు. ఎవరు బిజినెస్ మ్యాన్ చూసిరా మీరు? చూసి ఆయన చేసిన సింపుల్ గా మాట్లాడిన ఒప్పిస్తారు నిన్ను డైలాగులు అలాంటివే మామూలుగా ఉన్నాయి. కానీ మరి మ్యూట్ ఉన్న డైలాగులు ఒక్కసారి చూడండి, అమ్మన బూతులు ఉంటాయి. సినిమా రిలీజ్ అయినాక దాన్ని బట్టి ట్రైలర్ బిజినెస్ మ్యాన్ గురించో పురుజన గురించో నేను ఏదో అనట్లేను, కానీ వాళ్ళు మాకు గురువులతో సమానం. క్యారెక్టర్ తగ్గట్టు ఉంటాయి అన్న. వీడియోలు చూసి మేము ఏంటని ట్రైలర్ చూసుకున్నాం. కాకపోతే అన్నది మాస్ డైలాగులు ఉన్నాయి, చాలా చాలా గలీజ్. మాకంటే నడుస్తుంది. పెద్దవాళ్ళు వాళ్ళు ఉండి ఏమనుకుంటున్నారు. మేము ఖచ్చితంగా అయితే మేము వెళ్తాము, నాకు నచ్చిపోతుంది. కానీ ఫ్యామిలీని తీసుకెళ్ళొచ్చు తీసుకెళ్ళొద్దు అనేది మీరే. మా సినిమా అయితే ఏ సర్టిఫికెట్ సినిమా. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా చూడొచ్చు, పెద్దోళ్ళు కూడా చూడొచ్చు, ముసలి వాళ్ళు కూడా చూడొచ్చు. కానీ ఇక్కడ హార్ట్ యంగ్గా ఉంటే పెద్దలు. అట్లని మేమేమి థర్డ్ గ్రేడ్ సినిమా తీసింది, మంచి యూత్ సినిమా. మాట్లాడుతున్నాము, హీరోకి నోరు లేదా? సినిమాలో అంతగానో పొరి మాట్లాడినావు. ఐదు వల్ల కొడుతుంది. వీడియో ముక్కు మాట మాట్లాడుతుంది. మాట్లాడు కదా. హీరోయిన్ ఎవరన్నా మన దీంట్లో తెలుగు హీరోని మన ఇక్కడ తీసుకొచ్చారని అడ్రస్ కావాలి నాకు. అడ్రస్ కాదు, అట్లాంటి అంత బాగా నచ్చిర్రా అని. బాగానే ఉంది హీరోయిన్. తెలంగాణలో పెట్టవచ్చు కదా, ఓన్లీ దుబాయ్కి తీసుకొచ్చు కదా. ఆ తెలంగాణకు ఛాన్స్ ఇవ్వచ్చు కదా. అమ్మాయి హైదరాబాద్ అమ్మాయి, తెలంగాణ అమ్మాయి. ఈ అమ్మాయి బెంగళూరు, అమ్మాయి కూడా బెంగళూరు. యాక్చువల్గా బ్రో మేము చాలా అంటే చాలా ట్రై చేసినాం. తెలుగు వాళ్ళు అయితేనే ఇంకా ఈజీ ఉంటుంది. కానీ ఇక్కడ ఏజెంట్లు కానీ వీళ్ళు కానీ బాగా చూపించేదేమో చారణ ఫిగర్లు, అడిగేదేమో లక్షల్లో. తప్పలేదు. చారణ అంటే చారణ మీద మీకు కమిట్మెంట్లు కావాలా? మరి నేను తాను ఒక యజ్ఞం లెక్క చేసిండు, ఒక దీక్ష కాదు, ఒక పని చేయి. ఇప్పుడు ఈ అమ్మాయి అంటున్నా
అమ్మాయిని కమిట్మెంట్ అడిగినట్టు ఇలా మరి ముగ్గురు చారణ అన్నారు కదా, అందుకే అడుగుతున్నాను నేను. చారణ అని కాదు, చారణ బారణ మసాలా లేక అమ్మాయి ఉన్న స్ట్రెంత్ తగ్గట్టు కంటే ఎక్కువ అడిగిన అమౌంట్. మన ఇంట్లో పిల్లలు కానీ మన బయట పోము, కానీ మన ఇంట్లో పిల్లలు క్వశ్చన్ చేసేది అందుకు మీ దగ్గరికి ఆన్సర్స్ రాబట్టాలన్న కదా. కమిట్మెంట్ లా ఇన్వెస్ట్మెంట్ లా ఏం తీసుకున్నారా బాయ్? మీరు పట్టుకుంటా అంటే పట్టుకోండి ఒకసారి. నువ్వు కూడా పట్టుకుంటా నేను ఎందుకు పట్టుకుంటాను? అడిగినప్పుడు ఉండవు కానీ నేను ఇంకోటి మొగోళ్ళ పక్షపాతిని. మొగోళ్ళ గురించి అడుగుతూ నేను తిన్నా నేను చేశాను. ట్రైలర్ లో చూసాను, నేను పక్షపాతివే అని నేను ట్రైలర్ లో చూసాను. మీరు ఇప్పుడు బడ్జెట్ కోసం మాట్లాడారు కదా, ఈ సినిమాకి ఎంత బడ్జెట్ అయిందండి ఇప్పటి వరకు? టోటల్ బడ్జెట్ అయితే నేను చెప్పను బ్రో. ఓకే, ట్రైలర్ అయితే చూసారు కదా, ఎంత అయ్యిండొచ్చు అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఒక అమ్మాయిని, తెలుగు అమ్మాయిని తీసుకోవడానికి ఇంత అమౌంట్ అవుతుంది అనేసి మీరు బాధపడుతున్నారు కదా? లేదు అది కాదు, మనం వీళ్ళకి కూడా లక్షల్లోనే ఇచ్చినాం. స్టార్ట్ అయిపోయింది, వర్క్ అయింది, దాదాపు 4-5 లక్షల ఖర్చు అయింది. 3 రోజుల ఇంకా ప్రొడక్షన్ చూసుకుని మేము ఇద్దరు ఆ టైంలో తన డైరెక్షన్ అమౌంట్ గురించి అంత అయినాక కూడా ఏమైందంటే మధ్యలో ఏమైంది, ఇందులో ఒక సీన్ ఉంటుంది ఏమని వద్దురా ఆ డైలాగ్ వచ్చింది. ఆ డైలాగ్ కొట్టినప్పుడు ఆమె ఏమంటుందంటే నేను ఈ పదం వాడనని చెప్పాను. ఆమె ముందు స్టోరీ అంతా చెప్పినాం, కథ చెప్పిన కార్ఖాన చెప్పి అన్ని చేసుకొని 3-4 రోజులు షూటింగ్ అయినాక కూడా మళ్ళీ ఇట్లా తిరిగాసి పెట్టి ఈయన ఒక మానవ కంప్రమైజ్ అయినట్టు కాదు. నువ్వు ఇప్పుడే తిరిగాసులు పెడతావు, రేపు ఇంకెంత చేసావు బెట చెల్లికలని చెప్పేసి పంపించేసి. మీరు చాలా వీడియోస్ తీశారు కదా, ప్రతి వీడియోలో ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసేటట్టు ఉన్నది. ఈ సినిమా వచ్చే వరకు అంత డిఫరెంట్ ఉన్నది, దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది కదా, ఇది మేము ఎలా తీసుకోవాలి? ఇది మన సినిమా కాబట్టి డిఫరెంట్ గానే ఉంటుంది, సినిమా డిఫరెంట్ ఉంటుంది. మొత్తానికి స్టోరీ ఉన్నప్పుడు కూడా ఈ క్యారెక్టర్ అయితే వేరే లెవెల్. నా కెరీర్ కు ఇది ఒక మంచి పునాది రాయి. ఎట్లయితే ఏరియా సీన్ ఆ సీన్ మధ్యలో మీరు ఎందుకు రామని సైడ్కి వెళ్ళిపోయారు? అక్కడ పంపించి ఏదో అడుగుతాడు, ఏదో పెడతాడు, పెడతాడు. నీకు అంత మంది చూస్తున్నప్పుడు ఆ సీన్ చేస్తున్నప్పుడు నీకు ఈ ఫీలింగ్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. మళ్ళీ ఇంకోటి ఏంది, నువ్వేం చెప్పినావు, ఇంత హైట్ లో ఎత్తుకోవాలి, తనని ఇట్లా చేయాలి, ఇవన్నీ చెప్పినావు. నేను ఆమె ఆ రకంగానే చూస్తుంది తప్ప వీళ్ళకి ఇంకా 3 ఏడు చెప్పు. హాయ్ మస్కూర్ సుధాకర్ అన్న, నేను యూట్యూబ్లో చూసిన చాలా రీల్స్ చూసిన, అందులో నీ పర్ఫార్మెన్స్ బాగుంది. దానికన్నా మించి పర్ఫార్మెన్స్ ఉంది నీ మీద. అందరూ చాలా మంది కాంట్రవర్సీ చేస్తున్నారు. సో బట్ బికాస్ నేను ఇక్కడ కూడా చూస్తున్నాను, నా ఫ్రెండ్సే వీళ్ళందరూ, వాళ్ళు కూడా నీ మీద అన్ని చాలా కాంట్రవర్సీ చేస్తారు. బట్ నా ఇక్కడ కాదు, నేను బయట కూడా నేను చూసిన, నీ మొన్న ఇంగ్లీష్లో కూడా కానీ బయట కానీ చాలా మంది నేను కాంట్రవర్సీ చేస్తారు. బట్ దేంట్లో నువ్వు డిమోటివేట్ కాకు, చిజప్ తీసుకో. ఎంతమంది నీకు బయట పక్కన నుంచి రాళ్ళు పడితే అన్ని నీకు ఆ రాళ్ళు నీకు జమ చేసుకో, అవి నువ్వు స్టెప్స్ అయితే నీకు. ఓకే, బీ పాజిటివ్ అన్న. నా ఓన్లీ నా సజెషన్ ఏంటంటే బీ స్మైలీ, నువ్వు హ్యాపీ అన్న. ఆల్వేస్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అయితే విషయం ఏంటంటే నేను ఇట్లాంటి విన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టుగా కొంచెం స్టార్టింగ్లో డిసప్పాయింట్ అయ్యాడు. నన్ను బూస్టింగ్ ఇస్తాను, ఎందుకంటే ఇప్పుడు కాదు స్టార్టింగ్ స్టేజ్ నుంచి కూడా నన్ను బూస్టింగ్ ఇచ్చుకుంటే ఇవాళ ఈ స్థాయికి తీసుకొచ్చాడు. ఈ విషయంలో తనకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే థ్యాంక్ యూ రా. 10 లక్షల మంది మన కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇవాళ మీరు పిలిపించారు, ఇంత మంచి నైట్ టైం అవసరం, ఇంత చలికాలం మీకు ఏమవుతుంది అవసరం లేదు. కానీ ఎందుకు మన సినిమా అనే ఒక మంచి ఉద్దేశంతో మీరు పిలిచి మాకు ఇంత ఫుడ్ పెట్టి అన్నీ చేసి అరేంజ్ చేసి హ్యాపీగా ఉంది. ఎప్పుడు కూడా వెనుక మొరేటోడు వెనుకనే మొరుతాడు, ముంగట రాడు. నువ్వు అవన్నీ తీసుకోకు, ఏది తీసుకోవాలో అదే మైండ్కి తీసుకో. నువ్వు డిసప్పాయింట్ కాకు. ఇట్లాంటి సినిమాలో నువ్వు డైరెక్టర్ అన్న కలిసి చాలా తీయాలని నేను హార్ట్ఫుల్గా కోరుతున్నా. ప్లీజ్ కంటిన్యూ ద సేమ్ అన్న. షూర్ ఖచ్చితంగా బ్రో. వీడియోస్ ఎందుకు బంద్ చేస్తాను మనం? సినిమా తీద్దామన్నది నెట్ మీద పెట్టుకున్నప్పుడు ఇంకొక 10 రకాల చేస్తూ ఇది చేసినాం అనుకోండి, దీనికి అన్యాయం చేసిన వాళ్ళు ఉంటాం. కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫుల్ ఫోకస్తో మనం ఎంతవరకు ఎఫర్ట్స్ పెట్టగలము అంత ఎఫర్ట్స్ పెట్టి సినిమా బాగా రావాలని మనం వీడియోస్ ఆపడం జరిగింది. అందువల్ల మనకు వచ్చిన నష్టం ఆ విధంగా నష్టం పోయాము. బట్ సినిమా మాత్రం అల్టిమేట్ వచ్చింది. మీకు ఆ ట్రైలర్ అవి సాంగ్స్ చూస్తేనే అర్థమై ఉంటుంది. మేము వీడియోస్ ఆపడం వల్ల కొన్ని టాస్క్లు చేయలేకపోయినాం, కొన్ని కాల్స్ రిసీవ్ చేసుకోలేకపోయినాము, కొన్నిటికి అటెండ్ కాలేకపోయినాం. సారీ బ్రో, సారీ అండి. మీకు ఎందుకంటే మీరు మా పైన పెట్టిన నమ్మకాన్ని ఒక్కోసారి మేము ఈ మూవీలో పడి చేసేటంత మటుకు చేసినాము. కొన్ని సజెషన్స్ మాత్రం ఇవ్వలేము, మన లీగల్ టీమ్స్ మాత్రం సజెషన్స్ ఇవ్వలేము, చేయలేకపోయినాం. ఐఎమ్ రియల్లీ సారీ.
దానికి అర్థమైతే పేరు పెట్టి కదా ఇష్టం వెరీ టైటిల్ కదా. టైటిల్ అయితే మీకు కొత్తగా వెరైటీగా అట్రాక్టివ్గా ఉంది అంతే కదా. హీరో తప్ప హీరో తప్ప ఏం హీరో తప్ప హీరో తప్ప అన్ని కొత్తగానే అనిపిస్తున్నాయి. ఎందుకు నేను తెలిసిన వీడియోస్ చూస్తున్నారు మీరు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు అంత నెగిటివ్గా ఫస్ట్ నుంచి ఆయనని 7 years లో చూస్తున్నాను కదా, ఓల్డే కదా ఆయన మాకు. వీడియోస్ లో చూస్తుంటే మీరు అట్లా పాజిటివ్ గా చెప్తున్నారా? మరి అదే కదా, మరి మీరు తీసుకుంటున్నారు. ఓకే ఓకే సినిమా అంతా అవే డైలాగ్ కదా, డబల్ మీనింగ్ డైలాగ్ లేదా సినిమా అంతా. డబల్ మీనింగ్ లేవు, తీసుకున్న వాళ్ళకి తీసుకున్నట్టు ఉంటుంది. ఎందుకు అట్లా అడుగుతున్నారు అన్ని నెగిటివ్ గా? మీరు నెగిటివ్ ఏం లేదండి, కోటర్ వేసుకుని వచ్చాడు. ఎందుకు అట్లా అన్ని ఇండైరెక్ట్ గా నెగిటివ్? ఇవన్నీ క్వశ్చన్స్ ఏంటంటే మా డైరెక్టర్ గారు అడుగుమన్నారు, మేము అడుగుతున్నాం. మా డైరెక్టర్ అంటే ఎలా అంటే అలా మీరే అంటారు. వీళ్ళు మన సినిమాలు యాక్ట్ చేసి ఇంత చేసి మనం ఎవరో తెలియలాగా మాట్లాడుతున్నాం. ఇది అంటే వాళ్ళు మరి ఎంత మజా చేస్తారు. మనోడు ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయినప్పుడు చెప్పులు లేకుండా వారం రోజులు సైకిల్ దొక్కినాం కదా, మళ్ళీ ఇంకో సమ్ పర్సన్ వల్ల ఇదైపోయింది, మళ్ళా ఇంకో రీషూట్ చేయాల్సి వచ్చింది. మా గురించి ఎవ్వరి గురించి టెన్షన్ లేదు, ఇంకా అందరికి ఎండ కొడుతుంది, అందరికి షూట్ చేస్తూ అంత అవుతుంది. సరే మేము కూడా కష్టపడుతున్నాం అవుతుంది, కానీ ఈడ మేజర్ ఏంటంటే సైకిల్ దొక్కుతున్నాం. ఆ ఎండలో మాకు పోవడమే గగనం అవుతుంది. మంచి నిండు ఎండాకాలం అవుతుంది. వ్యవసాయానికి నువ్వు గ్రేట్ డార్లింగ్, లెక్కలు చెప్తున్నా. నాకు నీ కష్టం అయితే ఊరికే ఓదు. ఖచ్చితంగా మా డైరెక్టర్ కూడా చెప్పిండు, నిన్ను మాకంటే ఎక్కువ గుర్తుపెట్టుకుంది. ఖచ్చితంగా సక్సెస్ మీట్లా వేరే లాస్ట్ క్వశ్చన్, మీరు ఆంధ్రాలో కుటుంబానికి చాలా అండగా ఉన్నారు సార్. ఒకప్పుడు మీకు ఫోన్ చేసినాం సార్, మీకు ఇప్పటికైనా ఇంతవరకు ఎప్పుడు రిసీవ్ అయితే నంబర్ మా వాళ్ళ కండిలా కొట్లాడుకుంటే నీవు ఒక్క ఫోన్ చేసి వచ్చి మాకు ఎంత హెల్ప్ చేశారు సార్. మీరు ఇప్పటిదాకా మీరు సార్ మీరు కూర్చోండి సార్, మీరు ముందు కూర్చోండి సార్, మీరు కూర్చోండి. ఆపేసాను కెమెరా ఆపేసాను. దేవుడు ఉన్నాడు, దేవుడు లాంటి సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మనం ఏదో కామెంట్ ఇలా సొంత వాళ్ళు రియాక్ట్ ఈయననే కదా కామెంట్స్ వల్ల కూడా మనకు నిజంగా నాకు తినేది చాలు. నీ ఎంత మేము ఎప్పటికీ ఉంటాం. మళ్ళీ చెప్తున్నా, మా కుటుంబంలో ఒక లెక్కలు వచ్చి కాలు మొక్కి సంసారం నిలబెట్టినావు, మిమ్మల్ని ఎప్పటికీ మేము మర్చిపోం సార్. ఎమోషన్స్ అట్లుంటాయి లక్షణ, ఎన్ని కష్టపడ్డాము. అంటే మనకి మీరు చిన్న సినిమాని కాదు సార్, మీరు మంచి చేసారు, మాకు ఆపతున్నలోకి వచ్చి నిలబడి చేసారు. మీ సినిమా ఇటు కాకుండా పబ్లిక్ చేరుతుంది, అందరు మంచి ఆదరిస్తారు. మేము ఉన్న ఆస్తి అమ్ముకొని అన్ని చేసుకొని కూడా ఇలా ముందుకు వస్తున్న కారణం ఏంటంటే కూడా మేము ఇది ఉన్న భరోసా. మేము సబ్స్క్రైబర్ లేమా సార్? మీ మంచితనానికి సార్ మీరు ఇంత హెల్ప్ చేస్తారు, ఈ అవకాశం వచ్చింది. యాక్చువల్గా ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతుందని చెప్పేసి మన ఫ్రెండ్స్ అందరూ 4-5 చోట్ల బ్యానర్లు అవి వేసిర్రు, కాబట్టి అది చూసి మన సబ్స్క్రైబర్ వచ్చిండు. అట్లా ఇంటరప్ట్ అయినా కానీ కొంచెం హార్ట్ అంతా ఎమోషనల్గా అయింది. మొత్తానికి అయితే మనం అప్పుడు కష్టపడి వాళ్ళ కాళ్ళు పడి సెట్ చేసినందుకు ఆయన ఫ్యామిలీ అంతా బాగుంది, అది సంతోషం. ఇంకొకటి ఏంటంటే లక్ష్మణ్ అవును చేసిండు. ఇంకొకటి ఏంటంటే ఎవడు ఏమనుకున్నా సరే కానీ మాకు మా సబ్స్క్రైబర్స్ ఉన్నారని భరోసా మళ్ళొకసారి నాకు అర్థమైంది, అది చాలు నాకు. సరే ఎమోషనల్ అయిపోతుంది, ఇది ఇప్పటికి ఎండ్ చేద్దామండి. వాస్తవానికి ఈ సంఘటన మనకు ఆంధ్ర టూర్లో కూడా జరిగింది. వ్యూవర్స్ మేము 17 రోజులు టూర్ చేసాము, 15 నుంచి 17 రోజుల మధ్య చేసాము. 3 times మేము హోటల్లో తిన్నాం. ఎందుకంటే ఒక హిందువుకు ఒక దేవుడే ఉంటుంది, ఒక క్రిస్టియన్స్కి ఇంకో దేవుడే ఉంటుంది, ఒక ముస్లిమ్స్కి ఇంకో దేవుడే ఉంటుంది. కానీ మేము ఎవరమో తెలియదు, ఏందో తెలియదు, మాకు మాత్రం మీరు దేవుడు లేదు. అసలు ఏం నమ్మకంతో వాళ్ళంతా అంటే మనకు అప్పుడు అర్థం కాలేదు, కానీ
తర్వాత ఆలోచిస్తే అర్థమవుతుంది. చాలా అన్ని బ్యానర్లు అవన్నీ కట్టడం వల్ల మా ఫ్యామిలీ మెంబర్ మా దగ్గరకు వచ్చింది కాబట్టి మీరు బ్యానర్లు అవి పెట్టినందుకు కూడా చాలా థ్యాంక్స్ అండి. మీరు పిలవగానే మీరు మా కోసం టైం తీసుకొని మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఎనీ టైం అండి. సరే మీరు అందరు ట్రైలర్ చూసారు, మమ్మల్ని క్వశ్చన్లు అడిగారు, కానీ అసలు మీకు ఎట్లా అనిపించింది ఏంటనేది షార్ట్ అండ్ స్వీట్ గా తన్నాలకు ముక్క చెప్పండి. కానీ మొత్తంలో సినిమాలో మాత్రం ఫైట్స్ మాత్రం అల్టిమేట్. మీ డైరెక్షన్ నిజంగా చెప్తున్నా, ఎన్నో సినిమాలు తీసినట్టు సూపర్. ఆ విషయంలో అయితే నేను చాలా మెచ్చుకున్నా. ఫుల్ ఎక్కడికి వెళ్ళిపోయినాం అంతే. నా ట్రైలర్ మాత్రం చాలా వచ్చిందా. నేను ఏం చెప్తున్నా అంటే నేను చేసిన కష్టానికి కూడా నాకు నువ్వు మర్చిపోయేటట్టు అయితే నా ఫైటింగ్ మాత్రం అయితే గుర్తుగా ఉందన్న. ఆ కాలుతో లేపిన షాట్ అటు ఇటు అయితే సూపర్ అన్న. నాకు ఉమా ఖరాబ్ అవుతుందా నేను చేసిన దానికంటే నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ అన్న ఈ ట్రైలర్ చూస్తే మాత్రం. రుమాలు వేస్తున్నా ఒకటొకటి అయితే మస్తు నాకైతే ఫుల్ హ్యాపీ అన్న. నేనైతే థ్యాంక్ యూ సో మచ్. నేను చేసే కష్టం కంటే నేను చూస్తేనే నాకు అది వచ్చేసింది అన్న ఫైట్. జబర్దస్త్. దీనిలో సాంగ్స్ సూపర్ ఉన్నాయి, బాగా నచ్చింది సాంగ్స్ మాత్రం. ఇంతకుముందు సాంగ్ అయితే రెండు సాంగ్స్ జబర్దస్త్ ఉన్నాయి, బాగుంది. కూడా అదే విన్నారో లేదా మూవీ రింగ్ నేను పెట్టేసుకున్నాను. నాకైతే సాంగ్ అయితే ఫుల్ హ్యాపీగా నచ్చింది. ట్రైలర్ చాలా బాగుందన్న. ఇటువంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంత వాళ్ళ ముఖాల్లో నేను చూసినా కదా, కానీ నా అయిన ఫీలింగ్ అయితే మీరైతే సూపర్ డైరెక్టర్ అని. ఇదైతే నేను లిటరల్గా అంటే ఎక్కడి నుంచి మాట రావాలో అక్కడి నుంచి వస్తుంది. సూపర్ డైరెక్టర్ మీరైతే. ఇంక ఈ సుధాకర్ అన్న గురించి చెప్తే మాత్రం పుట్టకాయలు నొప్పి. నిజంగా సూపర్ అన్న. ఈ యాక్టింగ్ అయితే వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అందరికీ హ్యాపీ భోగి సంక్రాంతి కనుమ. మన మూవీ ఫిబ్రవరిలో వస్తుంది. డేట్ త్వరలో అనౌన్స్ చేస్తాము. అందరూ థియేటర్స్ రండి, థ్యాంక్ యూ.